మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం. నేటి వాక్య ధ్యానము నయమాను వృత్తాంతము నుండి ఆత్మీయ పాఠములు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసునామాన్ని అడుగుతున్నాము, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. ఈ అధ్యాయం తెలియని క్రైస్తవులు ఉండరు. ఈ అధ్యాయంలో నయమాను అను సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు, కుష్ఠరోగి స్వస్థత పొందిన విధానం, రక్షించబడిన విధానం, ఆధ్యాత్మిక రూపాంతరాన్ని చెందిన విధానం ఇందులో ప్రధానమైన అంశంగా మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో నయమాను ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉండగా ఉపపాత్రలు కొన్ని ఉన్నాయి. అవి నయమాను యొక్క భార్య, నయమాను భార్య దగ్గర పనిచేస్తున్న ఇజ్రాయేలు చిన్నది, నయమానును ప్రేమించిన సిరియా రాజు, సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం రాశాడంటే ఇజ్రాయేలు రాజు ఉన్నాడు. అలాగే నయమాను యొక్క సేవకుడు ఎలీషా మరియు ఎలీషా యొక్క సేవకుడు మరియు గెహజీ. ఇలా మనకు 5వ అధ్యాయంలో 8 లేదా 9 పాత్రలు కనబడతాయి. వీళ్ళల్లో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి నుండి ఒక్కొక్క పాఠాన్ని మనం అనేక పాఠాలను కొన్ని సందర్భాల్లో నేర్చుకోవచ్చు. మొదట మనం చూడవలసినది నయమాను ఇంట పనిచేస్తున్న చిన్నది, ఇజ్రాయేలు చిన్నది. ఈమె ఒక బానిసగా కొనుక్కోబడింది. ఈమె ఒక పనిగత్తెగా చేయబడింది. ఈమె విశ్వాసురాలు. వయస్సులో బాలిక అయినా ఈమె సువార్తికురాలుగా కూడా మారింది. ఈ చిన్నది తన యజమానురాలు ఇంట ఎంతకాలంగా పనిచేసిందో వ్రాయబడలేదు, కానీ యజమానురాలి యజమానుని ఇద్దరి యొక్క నమ్మకత్వాన్ని ఆమె పొందగలిగింది. ఆమె ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ అయ్యిందంటే ఆమె చెప్పినటువంటి సమాచారం అంతర్దేశాల లేదా అంతర్జాతీయ ఉత్తరాలు వ్రాయబడటానికి కారకమైంది. సాధారణంగా ఇజ్రాయేలులో కుష్ఠరోగి కలిగిన వారిని ఇంటిలో నుండి వెలుపటికి తోసి గ్రామ బహిష్కరణ చేస్తారు. అట్లాంటి స్థితి కలిగిన, ఆధ్యాత్మికంగా అట్లాంటి స్థితిని ఎంజాయ్ చేసిన ఆమె కుష్ఠరోగి ఇంట్లో పని చేయాల్సి వచ్చింది. ఆమె ఇంట అయితే కుష్ఠరోగిని బయటికి తొయ్యాలి, అయితే ఆమె కుష్ఠరోగి ఇంట పని చేయాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితి ఆమెకు ఏర్పడినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితికి కారణమైన తన యజమానుని పట్ల కక్ష, పగ చూపక దయ, ప్రేమ చూపింది ఈ చిన్నది.
ఈమె నిజమైన విశ్వాసురాలు. ఈమె ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండాలని కోరుతున్నాను, అక్కడ అతడు బాగుపడతాడని నాకు తెలుసంది. అంటే ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అనే సంగతి ఆమెకు తెలుసు. ఈ చిన్నది ఆమె వయస్సును బట్టి నిరాకరింపబడలేదు. అంటే ఆమె సత్ప్రవర్తన ఎంతగా ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ప్రజానీకంలో నాయకత్వములో అతి చిన్న వయస్సులో అత్యధిక ప్రభావం కనపరిచిన వ్యక్తిగా ఈమె రికార్డుకి ఎక్కుతుందని నా ఆలోచన. ఎందుకంటే ఆమె యొక్క మాటలకు రాజ్యాలు షేక్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. దట్ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉమెన్ ఆమె. కనుక ఆమె దేవుని శక్తిని, దేవుని ప్రేమను ఎరిగిన ఆమె. తను తన యజమానుని పట్ల ప్రేమనే కనపరిచింది. కనుక ఆమె యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రేమ ఆధారితం అని మనకు అర్థమవుతుంది. మరొక వ్యక్తిగా సిరియా రాజు మనకు బెన్హదద్ టు ఆరాము టు దమస్క్ మనం చూస్తున్నప్పుడు ఈ సిరియా రాజు పరిపాలన చేస్తున్నాడు. అదే కాలంలో ఇశ్రాయేలు రాజు అయిన అహాబు కుమారుడైన యెహోరాము ఇజ్రాయేలును పరిపాలన చేస్తున్నాడు, షోమ్రోను కేంద్ర ఆధారితంగా. అటువంటి సందర్భంలో ఈ వృత్తాంతం చోటు చేసుకుంది. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు నాకు ఒక పత్రిక వ్రాయించి బంగారము 1,20,000 రూపాయల బంగారము మరియు 20 మణుగుల వెండి, 10 దుస్తుల బట్టలు, ఇశ్రాయేలు రాజునకు పత్రిక, ఇవి అప్పచెప్పాడు. చూడండి, తన సైన్యాధ్యక్షుని యొక్క బాగు కొరకు సిరియా రాజు ఎంత సహృదయంతో వ్యవహరించాడు. ఆ చిన్నది చెప్పినప్పుడు ఇది పట్టించుకోవలసినటువంటి వార్త ఏమాత్రం కాదని తృణీకరించల. నయమాను యొక్క అభ్యర్థనకు స్పందించుటకు కారణం ఏంటంటే నయమానునకు దేవుడు పరాక్రమం ఇచ్చాడు. నయమాను చేత దేవుడు యుద్ధాలను సిరియన్స్కు ఫేవరబుల్గా జరిగిస్తూ వస్తున్నాడు. అందువలన ఆ రాజు అతనికి ఆ ఫేవర్ చేయటానికి ముందుకొచ్చాడు. ఇక నయమాను చూడండి. నయమాను అంటే అర్థం ఏంటంటే ప్లెజెంట్నెస్, ప్రశాంతత, ప్లెజెంట్నెస్. కానీ అతడు ఒకప్పుడు క్రూరమైన కోపోద్రేకి. అట్లాంటి వాడు ప్లెజెంట్గా మారిపోయాడు. కాబట్టి నేను అనుకుంటాను ఈ సైన్యాధ్యక్షునికి ఈ పేరు ఆఫ్టర్ గెట్టింగ్ హీలింగ్ వచ్చి ఉండాలి. చరిత్ర కదా బైబిల్ వ్రాసినప్పుడు. కాబట్టి నయమాన్ అనేటువంటి పేరు అతనికి సార్థక నామధేయుడు అయ్యాడనమాట. అతని సాల్వేషన్, హీలింగ్, సాల్వేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం. నయమాను కుష్ఠరోగి, స్వస్థత పొందుట కొరకు ఇజ్రాయేల్ దేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు రాజు ప్రవక్త దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రవక్త ఎలీషా దగ్గరకు రథం మీద వెళ్ళాడు. మంచి పరివారంతో పాటు వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ జరిగినది ఏమిటి? ఎలీషా వచ్చి తన మీద చేయి ఉంచి ఆయన దేవుని పేరిట తనను తాకుతాడని అనుకుంటే అలా చేయలేదు అతను.
దూతను పంపి యోర్దానులో 7 మారులు మునిగి స్నానం చెయ్యి, నీ ఒళ్ళు బాగై శుద్ధుడు అయిపోతావు అని అతను చెప్పడానికి ఒక దూతను పంపించాడు. చూడండి, దూతను పంపించాడు. చాలా కోపం వచ్చింది. నయమాను రౌద్రుడైపోయాడు, ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. నా రోగము మీద తన చేయి ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటుని, మీ దేశంలో ఉన్నటువంటి యొర్దాను నది కంటే దమస్కు నదులైన అబానాయు ఫర్ఫరును శ్రేష్టమైనవి కాదా? వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు. చూడండి నయమాను యొక్క కండిషన్ ఎట్లా ఉందో, ఇరిటేటింగ్ పర్సనాలిటీ. అట్లాంటి వ్యక్తిలో ఎట్లాంటి మార్పులు వచ్చాయి. ఒక దాసుడు చెప్పాడు, అయ్యా ఆయన చేయమన్నది చాలా అల్పమైనటువంటి పని కదా, గొప్ప కార్యం నియమిస్తే చేసేసేవాడు కదా, చిన్న స్నానం మేలు కదా అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు చెప్పినట్టు యోర్దానులో 7 మార్లు మునుగుము అని చెప్పగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయ్యేటట్లుగా, శుద్ధుడయ్యేటట్లుగా ఉపక్రమించాడు. చూడండి, తన పైన ఉన్నటువంటి అధికార లాంఛన వస్త్రాలు తొలగించుకొని యోర్దానులో 7 సార్లు అతడు మునిగాడు, శుద్ధుడైపోయాడు. చూడండి, యోర్దాను నీళ్ళల్లో స్వస్థత ఉన్నదా? కాదు. అనేక మంది యోర్దాను వచ్చి మునిగారు, తర్వాత కుష్ఠరోగులు, ఎవడు బాగుపడలా. ప్రవక్త ఇచ్చిన మాట ప్రవక్తను బట్టి కాదు, దేవుని మాట. దేవుని మాట వలన స్వస్థపరచబడ్డాడు నయమాను, యోర్దాను నీళ్ల వలన కాదు. దయచేసి గుర్తించండి. అతను సంతోషంతో వెనక్కి వచ్చి ఎలీషాకి చాలా ఆఫర్ చేశాడు. తను తెచ్చినదంతా ఇవ్వటానికి బ్రతిమలాడితే ఎలీషా ఒప్పుకోలేదు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. నయమానును మనం గమనిస్తున్నాం. నయమాను ఒక గొప్ప పరివర్తన అతనిలో వచ్చింది, ఆనందం వచ్చింది. తాను తెచ్చిన బహుమానం దైవజనునికి ఇవ్వాలనేటువంటి ఆశ కలిగింది. ఎవరైతే అంతర్గతంగా మారతారో వారే దేవునికి హృదయపూర్వక కానుక ఇవ్వగలుగుతారు. కానుకలు ఇచ్చేవాళ్ళు కూడా మళ్ళా 10 రెట్ల వెనక్కి వస్తుందేమో దురాశ ఇచ్చేవాళ్ళు లేకపోలేదు. అలా కాదు, ఇక్కడ కృతజ్ఞతగా ఇస్తున్నాడు తప్ప దాన్ని మళ్ళీ దేవుని నుండి వెనక్కి ఆశించి ఇవ్వటలా ఇతను. ఇది ఇతనిలో మనకు రూపాంతరంగా అనిపిస్తుంది. చూడండి, తర్వాత అతడు ఎలీషాతో అంటాడు, 2 కంచరగాడిదలు మోసేటంతటి మన్నిస్తే నా యజమానుడు రిమ్మోను దేవత గుడికి వెళ్ళినప్పుడు నేను మొక్కాల్సి వస్తుంది కనుక అలా మొక్కినప్పుడు విగ్రహారాధన కింద అది ట్రీట్ కాకుండా చెయ్యి, నన్ను అంగీకరించని మనవి చేస్తాడు. ఆ తర్వాత 2 కంచరగాడిదల మన్ను తీసుకుని వెళ్ళి దాని మీద నిలబడి నేను ఆరాధన చేస్తానంటాడు. అంటే ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, వర్షిప్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు భూభాగం మీద నుండి యెహోవాను ఆరాధన చేయాలి. హీ వాజ్ సేవ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. మారు మనసు పొందేశాడు, రక్షణ పొందాడు. నయమాను రూపాంతరం చెందాడు. అందుకే అంటున్నాడు, ఆ మట్టి తీసుకుని పోతాను, అక్కడ నేను ఆ మట్టి మీద నిలబడి ఆరాధన చేసుకోవటానికి ఆ మట్టి నాకు ఇప్పిస్తావా అని అడిగాడు. సమాధానం కలిగిపోవయ్యా, ఎక్కడి నుంచి చేసిన ఆరాధన, భూమి అంతా ఆయనదే. కేవలం ఇజ్రాయేలే ఆయనది కాదు, మొత్తం భూమి అంతా ఆయనదే. కాబట్టి నువ్వు నీ ప్రాంతంలో ఆరాధన చేసిన దేవుడు అంగీకరిస్తాడని అతనికి ధైర్యం చెప్పి పంపించాడు. ఆ తర్వాత నయమాను యొద్దకు గేహజీ వెళ్ళినప్పుడు 2 జతల దుస్తులు అడుగుతాడు, 2 మణుగుల వెండి అడుగుతాడు. అయితే నయమాను 4 మణుగుల వెండిని మూట కట్టించి 2 జతల దుస్తులను ఇచ్చి పనివాళ్ల చేత నయమాను ఆ గెహజీ ఇంటి వరకు మోయించుకొని వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు. దాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ క్యారెక్టర్. దేవుని నుండి మేలు పొందినప్పుడు
ఎంత హృదయపూర్వకంగా సమర్పణ చేయటానికి ఇష్టపడుతున్నాడో నయమాన్లో మనం చూడగలుగుతాం. దేవుని నుండి రక్షణ పొందినటువంటి మనం మరింత కృతజ్ఞతగా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఇది నయమాన్లో మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. తర్వాత ఎలీషా రాజమర్యాదను సాంప్రదాయాలను విలువ ఇచ్చిన వ్యక్తి కాదు. దేవునికి విలువ, దేవుని ఎదుట అందరూ సమానమే. కాబట్టి నయమానుకు ఇంటర్వ్యూ ఇవ్వటానికి కూడా ఎలీషా ప్రవక్త ఇష్టపడలేదు. కుష్ఠరోగం మాని వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాడు తప్ప కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిగా వస్తే ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎలీషా ప్రవక్త. కేవలం నువ్వు వెళ్ళి యోర్దాన్లో మునుగు అని చెప్పాడు అంతే. అయితే నయమాను బాగుపడి వెనక్కి వచ్చిన తర్వాత బహుమానం ఇస్తే సాధారణంగా ఏ దైవ సేవకుడైనా కూడా కృతజ్ఞత అర్పణగా సమర్పించిన దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ మీరు ఒక్కటి గుర్తించండి, ఇక్కడ గొప్ప మనస్సు ఏమిటంటే ఉచితముగా పొందిన వరం, అది ఉచితంగానే ఇచ్చాడు. దాన్ని ధనంతో అతడు ఎన్నడూ కూడా ఎక్స్చేంజ్ చేయలేదు, ఆశపడలేదు. తన ద్వారా దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యానికి వెలకట్టడానికి ఎలీషా ఇష్టపడలేదు. అందుకని అన్నాడు, యెహోవా జీవముతోడు నీ నుండి ఏమీ తీసుకోను, నీ నుండి నేను ఏమీ తీసుకోను. ఏమండి, మీరు ఒకసారి ఆలోచించండి. 1,20,000 రూపాయల బంగారం, 20 మణుగుల వెండి, 10 దుస్తుల వస్త్రాలు, నూతన వస్త్రాలు వచ్చి కాళ్ళ దగ్గర పెడితే వద్దు నాకు వెళ్ళిపోమన్నాడు. దేవుని వరము గొప్పదండి. నీకొచ్చే అర్పణల కంటే దేవుడు నీకు ఇచ్చిన వరం గొప్పది. ఇది అన్నడు మరవద్దు. దేవుని శక్తికి రేటు కట్టే మనస్తత్వానికి ఎక్కడ దిగజారుతాడో ఒక సేవకుడు అక్కడే పడిపోతాడు. ఇది చాలా కఠినమైన మాట, గుర్తుపెట్టుకోవాలి. కనుక గేహజీ మనస్సుకి ఎలీషా మనస్సుకున్న వ్యత్యాసం ఒకసారి గమనించండి. గేహజీ ఆశపడ్డాడు, ఇంద్రియ నిగ్రహం లేకుండా పోయింది గేహజీకి, ధనాపేక్షతో ఉండిపోయాడు గేహజీ. కానీ ఎలీషా డబ్బుకు విలువలేదు. ఎలీషా గొప్ప దైవజనుడు. ఏలియా కంటే రెట్టింపు కార్యాలు చేశాడు. రెట్టింపు కార్యాలు చేసిన ఎలీషా కంటే రెట్టింపు కార్యాలు చేయాల్సిన గేహజీ ఏమైపోయాడు? గేహజీ అది ఆ ధనాన్ని రిఫ్యూజ్ చేయడం చూసి తన యొక్క యజమానునికి తెలియకుండా, తన గురువుకి తెలియకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి నయమాను రథం వెనకాల పరిగెత్తాడు. పరిగెత్తి ఆ సందర్భంలో అతడు పరిగెత్తుండగానే చూశాడు నయమాను, వెనకాల ఎవరో పరిగెత్తుకొస్తున్నారు. ఆపి చూస్తే గెహజీ 2 పేర్లు వాడాడు నమ్మించడానికి నయమాన్ని. ఒకటి దేవుడి పేరు, యెహోవా పేరిట మా గురువు గారి దగ్గరికి వచ్చారు, మా గురువు గారు ఎలీషా గారు పంపించారు, 2 మణుగులు వెండి దుస్తులు ఇమ్మన్నారు అని అడుక్కున్నాడు. ఎవరైనా సరే దేవుని పేరిట, దేవుని సేవ పేరిట ఏ విధమైనటువంటిది దేవుని నామాన్ని వినియోగించి పర్సనల్ ఎజెండా కొరకు అడుక్కుంటాడో వాడే గేహజీ. నయమాను మంచివాడు. 2 మణుగులు అడిగితే 4 మణుగులు మూట కట్టాడు, 2 జతల దుస్తులు మూట కట్టాడు, పని వాళ్ళతో పంపించాడు. గెహజీని ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అబద్ధం ఆడాడు. దురాశ అనుభవించాడు, అబద్ధం ఆడాడు. అయితే గెహజీకి ఎలీషా భయంకరమైనటువంటి శిక్షను చెప్పాడు. నయమానునకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలముకు అంటి ఉంటుంది అని చెప్పి ప్రకటించగానే అతడు కుష్ఠరోగం కలిగి కూడా బయటికి వెళ్ళిపోయాడు.
అక్కడ ఒక గొప్ప ప్రశ్న అడుగుతాడు ఎలీషా. అదేమిటంటే, గొర్రెలను, దాసదాసీలను, తోటలను, ద్రాక్ష తోటలను, ఒలివ చెట్లను, ఎడ్లను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇది సమయమా? ఆలోచించండి. ఇది సమయమా? ఆ రోజున ఇది సమయమా అంటే, ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నటువంటి మనం ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా? ఆలోచించాలి. ఈజ్ దిస్ ద రైట్ టైం? ఇది సరైన సమయం అనుకుంటున్నావా నువ్వు ఇవి సంపాదించుకోవటానికి? ఏమి సంపాదించుకోవాలి నీవు? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడే అనుభవాన్ని సంపాదించుకోవడానికి సమయం ఇది గెహజీ. నా తర్వాత ప్రవక్తగా ఇశ్రాయేలు దేశానికే సేవ చేయాల్సిన సమయంలో ఉన్నటువంటి నీవు సంపాదించుకోవడానికి వెళ్ళిపోయావు. పరిశుద్ధాత్మను సంపాదించుకోవాల్సినటువంటి స్థితిలో ఏలియా దుప్పటి ఎలీషాను నా మీద పడింది, నా నుండి ఈ వరం నీకు వచ్చి నువ్వు రెట్టింపు పొందాల్సిన సమయమై ఉండగా ఇవి సంపాదించుకోవటం చూసావు. ఇది నీకు సమయమా? కాబట్టి నువ్వు సర్వకాలములో నీ ఇంట కుష్ఠరోగం ఉంటుంది, వెళ్ళిపోమన్నాడు. సోదరుడా, సోదరి, నయమాను ఇంటి చిన్నది. నయమాను, ఎలీషా, ఈ ముగ్గురిని మీరు చూస్తే వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఫెయిత్, వారి ప్రేమ, వారి డబ్బు పట్ల వారి యొక్క ప్రవర్తన, ఇవన్నీ ఆశ్చర్యం. ఇశ్రాయేలు రాజు చొక్కా చింపుకొని ఏడ్చాడు. సొల్యూషన్ నా దగ్గర లేదన్నాడు. సొల్యూషన్ ఆ దేశంలో దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు. ఇశ్రాయేలు చిన్నదైనా గుర్తుపెట్టుకుంది, కానీ ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని పరిపాలిస్తున్న రాజుకే తెలియలేదు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని. అందుకే వస్త్రం చెప్పుకున్నాడు, అన్ఫిట్ ఫెలో. అతడు రాజుకు అర్హుడు కాదు. సహోదరుడు, సహోదరి, నువ్వెంత పొజిషన్లో అయినా ఉండుండొచ్చు, నువ్వు అసలు పొజిషన్ లేని వాడమైనా అయి ఉండొచ్చు. నీ పొజిషన్ ఇంపార్టెంట్ కాదు, నీ యొక్క విశ్వాసము, నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. నయమాను ఇంట చిన్నది దాసురాలే, ఎలీషా ఇంట గెహజీ దాసుడే. కానీ దాసులలో ఎంత వ్యత్యాసమో చూశారా? రాజులలో ఎంత వ్యత్యాసమో చూశారా? ప్రవక్తల్లో ఎంత వ్యత్యాసమో చూశారా? అవును, అవునండి. కనుక ఎన్ని పాఠాలు మనం ఇందులో నేర్చుకోవచ్చో మీరు ఇప్పటికే గ్రహించుంటారు అనుకుంటున్నాను. కనుక దేవుని బిడ్డలుగా మారు మనసు పొంది ప్రభావం చూపటం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. నయమాను ఇంటి చిన్నది చూపిన ప్రభావం, ప్రభువా, ఎలీషా చూపిన ప్రభావం, రూపాంతరం చెందిన నయమాను చూపిన ప్రభావం మాకిమ్మని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.